లంకలో బందీగా ఉన్న సీతమ్మను రక్షించాలనే ఒకే ఒక లక్ష్యంతో అయోధ్య యువరాజు రాముడు తన తమ్ముడు లక్ష్మణుడు మరియు వానరరాజు సుగ్రీవుడితో కలిసి అపారమైన వానర సైన్యాన్ని సమీకరించాడు. వారి ముందు నిలిచింది ఒక మహా సవాలు. అదే సముద్రాన్ని దాటడం. అది లంకకు వెళ్లే ఏకైక మార్గం. వానర సైన్యం వేల సంఖ్యలో నిలబడి ఉంది. ఆకాశం మేఘాలతో నిండింది. గాలి గర్జిస్తోంది. సముద్ర అలలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. రాముడు సముద్ర తీరంలో నిలబడి సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు. ఓ సముద్రదేవా, ధర్మయుద్ధం కోసం మాకు దారి ఇవ్వు అని ప్రార్థించాడు. 3 రోజులు వేచి చూశాడు. కాని సముద్రం నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో రాముడి కళ్లలో కరుణ స్థానంలో క్షత్రియ తేజం వెలిసింది. ఆయన ధనుస్సును ఎత్తి ఒక అగ్నిబాణాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు. ఆ దివ్యబాణం ప్రభావాన్ని చూసి సముద్రదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రఘునందన, నీవు ధర్మస్వరూపుడవు. నేను నీకు దారి ఇస్తాను. నీ సైన్యంలో ఉన్న నలుడు విశ్వకర్మ సంతానుడు. అతడు వంతెన నిర్మించగలడు అని చెప్పాడు. అప్పుడు వానర సైన్యం ఉత్సాహంతో నినాదాలు చేసింది. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు అందరూ కలిసి మహాకార్యానికి సిద్ధమయ్యారు. వృక్షాలు, పర్వత శిఖరాలు, భారీ రాళ్లు తెచ్చి సముద్రంలో పడవేశారు. అద్భుతం జరిగింది. రామనామం రాసిన ప్రతి రాయి నీటిలో మునగకుండా తేలింది. రోజురోజుకు ఒక మహా వంతెన నిర్మాణమయ్యింది. ఆ వంతెననే రామసేతు అని పిలుస్తారు. చివరికి వానర సైన్యం ఉత్సాహ నినాదాల మధ్య రాముడు ముందుండి ఆ మహాసముద్రాన్ని దాటాడు. అది కేవలం సముద్రాన్ని దాటడం కాదు, అది ధర్మం అధర్మంపై వేసిన మొదటి అడుగు. లంక వైపు అడుగులు వేస్తూ రాముడి హృదయంలో ఒక్క మాట మాత్రమే: సీత, వస్తున్నాను. ఈ ఘట్టమే తరువాత జరిగే లంక యుద్ధానికి నాంది.